పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో రచ్చలేపుతున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్టర్ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అనేది చెప్పి రండి అంటూ ట్వీట్ చేశారు. ఇక అంతేకాకుండా జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్ పై నిర్మాత బండ్ల గణేష్ అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఒరే, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి, నీ బతుక్కి ఏ పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ ట్వీట్ చేశారు ఆయన. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు, ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్దం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్వ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలను ఎక్కుపెట్టారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా విమర్శలు చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు మళ్లీ కలిసి సినిమాలో నటించడం కూడా జరిగింది. అయితే మళ్లీ ఇప్పుడు మరోసారి ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ పైన. రెండి ద్వారా మీరు వస్తారంటే మేము వద్దంటామా, అయితే ఏ పొత్తుతో వస్తారో చెప్పండి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఇంతకు ముందు లడ్డూ ప్రసాదం పైన అవ్వచ్చు, హిందీ భాష నేర్చుకోవాలి అన్న దానిపైన అవ్వచ్చు, ఇదే విధంగా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ కి సంబంధించి. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఓజీలో నటించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? రత్న, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణపై రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి రాజకీయంగా, మరొక పక్కన సినీ వర్గాలకు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దూరా, కానీ వచ్చే ముందు పొత్తుతోనే వస్తున్నారా, లేదంటే పొత్తులతో వస్తున్నారా, లేక సింగిల్ గానే వస్తున్నారా అనేది చెప్పిరండి అంటూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో జత చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఇది మొదటి వివాదం కాదు రత్న. గత కొన్నేళ్లుగా పలు రాజకీయ, సామాజిక అంశాలపై ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీతో జనసేన పొత్తు, సనాతన ధర్మం అంశం, అలాగే తిరుమల లడ్డు వివాదం వంటి విషయాల్లో ప్రకాష్ రాజ్ పలుమార్లు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తీసుకునే రాజకీయ వైఖరిపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా తరచూ స్పందించడం గతంలోనూ కూడా చర్చకు దారితీసింది రత్న.
అయితే తిరుమల లడ్డు వివాదం సమయంలో కూడా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్లు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమయ్యాయి. సనాతన ధర్మ వంశంపై కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో ఇద్దరి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. ఈ ట్వీట్ పై జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు తీవ్రంగా స్పందించడగా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా కూడా కొందరు పోస్టులు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రంగంలోకి దిగిన ప్రముఖ నిర్మాత, పవన్ కళ్యాణ్ వీళ్ళ భక్తుడు బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒరే, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరి ఏది, నీ కథ ఏంటి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత సంచలనంగా మారింది రత్న. దీంతో పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ గా మారిపోయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా రాజకీయ సినీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. గతంలో ఎన్నో సార్లు ఎదురెదురుగా నిలిచిన పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఈ తాజా వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కూడా చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ వ్యాఖ్యలు చేసినా కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ స్పందించడం, దానికి జనసేన వర్గాలు కౌంటర్ ఇవ్వడం గత కొన్నేళ్లుగా చూస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల అంశం మరోసారి ఈ ఇద్దరి మధ్య ఉన్న సిద్ధాంతపరమైన విభేదాలను తెరపైకి తీసుకొచ్చింది. ఈ వివాదంలో బండ్ల గణేష్ ఎంట్రీతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం మరింత తారాస్థాయికి వేడెక్కిందని చెప్పుకోవచ్చు రత్న. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ విభేదాలు ఈ రోజు మొదలైనవి కాదు. సినిమా పరిశ్రమలో మంచి పరిచయం ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఇద్దరు పూర్తిగా భిన్నమైన భావాజాలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2019 తర్వాత ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీ రాజకీయాలపై విమర్శలు చేస్తూ వస్తుండగా పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పరిణామాల సమయంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తడం కనిపించింది. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆయన చేసే పోస్టులు తరచుగా వైరల్ అవుతుంటాయి. దీంతో జనసేన శ్రేణులు, ప్రకాష్ రాజ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వాదోపదాలు కూడా చోటు చేసుకుంటూ వచ్చాయి. గతంలో సనాతన ధర్మ వంశంపై జరిగిన చర్చల్లో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. తిరుమల లడ్డు వివాద సమయంలో కూడా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఘాటుగా కూడా స్పందించారు. అప్పట్లో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకైతే దారితీసింది రత్న. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందించారు. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ పలు సందర్భాల్లో ఆయన నిర్ణయాలపై ప్రశ్నలు స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు మరింత స్పష్టంగా అయితే కనిపించాయని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్రపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మళ్లీ పాత చర్చలన్నింటినీ తెరపైకి తీసుకొచ్చింది. రండి దొర పొత్తుతో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్ పై ఇటు నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో స్పందించడంతో వివాదం మరొక మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా, వీర భక్తుడిగా పేరున్న బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకైతే దారితీస్తున్నాయి. దీంతో ఒక సాధారణ ట్వీట్ మొదలైన వ్యవహారం ఇప్పుడు పెద్ద రాజకీయ సినీ చర్చగా అయితే మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, ప్రకాష్ రాజ్ పరస్పరం పోస్టులు చేసుకుంటూ తమ వాదనలు అయితే వినిపిస్తున్నారు. మరి ఈ మాటల యుద్ధం ఇక్కడ సాగుతుందా, లేదా పవన్ కళ్యాణ్ అలాగే ప్రకాష్ రాజ్ నుంచి మరొకసారి స్పందన వస్తుందా, నెక్స్ట్ బండ్ల గణేష్ ఏ రకంగా స్పందిస్తారు ఏంటి అనేది మాత్రం సోషల్ మీడియాలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది రత్న. అయితే సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇందులోకి ఎంటర్ అవటం, ఆయన ఏకవచనంతో సంబోధిస్తూ కూడా ఒరే అంటూ కూడా చేయడం మనం ట్వీట్ చూస్తున్నాం. దీనివల్ల ప్రకాష్ రాజ్ కి ఇటు ఇండస్ట్రీలో ఎటువైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? మరి ప్రకాష్ రాజుని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకి ప్రకాష్ రాజ్ నుంచి మళ్ళీ కౌంటర్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే కౌంటర్ గతంలో పాత పరిణామాలు చూసుకుంటే డెఫినెట్ గా పునరావృతమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ మధ్య సాన్నిధ్యం కూడా సినిమా పరంగా చాలా క్లోజ్ అని చెప్పుకోవచ్చు. బండ్ల గణేష్ నిర్మాణంలో వచ్చిన టెంపర్ అవ్వచ్చు, అలాగే టెంపర్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నాడు. అలాగే ప్రకాష్ రాజ్ తో వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రీసెంట్ గా వచ్చినటువంటి వకీల్ సాబ్ సినిమా అవ్వచ్చు. అలాగే బండ్ల గణేష్ నిర్మాణంలో రామ్ చరణ్, గోవిందుడు, అందరి వాళ్ళ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ గారు. సో సినిమా పరంగా వీళ్ళందరి మధ్య సాన్నిధ్య సంబంధం ఉన్నా కూడా రాజకీయ పరంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వర్సెస్
ప్రకాష్ రాజ్ గా మారిందో, సో ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ వీరభక్తుడు, పవన్ కళ్యాణ్ వీరభక్తుడుగా ఆయన ఎప్పటికప్పుడు తరచు కౌంటర్లు ఇస్తూనే వస్తున్నాం. సో ఇవాళ కూడా అదే పరిణామం మళ్ళీ చోటు చేసుకుంటే డెఫినెట్ గా దీనిపై ప్రకాష్ రాజ్ మళ్ళీ కౌంటర్ మెసేజ్ ఇచ్చే అవకాశం, కౌంటర్ ట్వీట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ బండ్ల గణేష్ ఏ రకంగా స్పందిస్తారు, ఇటు అభిమానులు అవ్వచ్చు, జనసేన నాయకులు ఎలా స్పందిస్తారని మాత్రం డెఫినెట్ గా ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది రత్న. ఓకే, థ్యాంక్ యూ వినోద్.